నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. రోజంతా బిజీగా ఉన్నారా? న్యూస్ అప్డేట్స్ మిస్ అయ్యారా? డోంట్ వరీ, బ్రేక్స్ లేకుండా బోర్ కొట్టకుండా నాన్ స్టాప్ న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు. నేను హిమబిందు. నేను అనుశ్రీ. ఆకాశంలో అద్భుతం ఆవిష్కృతమైంది. కార్తీక పున్నమి వేళ బ్లడ్ మూన్ కనువిందు చేసింది. ఇది సంపూర్ణ చంద్రగ్రహణమే అయినా తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా పాక్షికంగానే కనువిందు చేసింది. కార్తీక పౌర్ణమి రోజున ఏర్పడ్డ చంద్రగ్రహణాన్ని తెలుగు రాష్ట్రాలతో పాటు దేశం మొత్తం ఆసక్తిగా వీక్షించింది. తెలుగు రాష్ట్రాల్లో సాయంత్రం 5:40 ప్రారంభమైన చంద్రగ్రహణం 6:19 వరకు కొనసాగింది. భారత్లో ఇటానగర్, గువాహటి, సిలిగురి ప్రాంతాల్లో సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడగా కోల్కతా, భువనేశ్వర్, ఢిల్లీ, శ్రీనగర్, చెన్నై, గాంధీనగర్, ముంబై వంటి ప్రాంతాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లో పాక్షిక చంద్రగ్రహణం కనిపించింది. భారత్తో పాటు ఉత్తర, దక్షిణ అమెరికా, ఆస్ట్రేలియా, ఆసియా, ఉత్తర పసిఫిక్, హిందూ మహాసముద్ర ప్రాంతాల్లో ఈ చంద్రగ్రహణం కనువిందు చేసింది. చంద్రగ్రహణం సందర్భంగా తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని ప్రధాన ఆలయాలన్నీ మూతపడ్డాయి. తెల్లవారుజాము నుంచే దర్శనాలు రద్దయ్యాయి. గ్రహణ కాలం ముగిసిన తర్వాత ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయి. పవిత్ర జలాలతో సంప్రోక్షణ కార్యక్రమాలు నిర్వహించి భక్తుల దర్శనాలను పునరుద్ధరించారు. అటు గ్రహణం ముగిసిన తర్వాత భక్తులు పవిత్ర నదీ స్నానాలు ఆచరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో మధ్యాహ్నం 2:39 ప్రారంభమైన చంద్రగ్రహణం సాయంత్రం 6:30 వరకు కొనసాగింది. ఇంతటి సుదీర్ఘ చంద్రగ్రహణం ఏర్పడటం 580 ఏళ్లలో ఇదే మొదటిసారని అంటున్నారు శాస్త్రవేత్తలు. మరోవైపు కేవలం 15 రోజుల వ్యవధిలోనే 2 గ్రహణాలు ఏర్పడటం విశేషం. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీలక మలుపు తిరిగింది. కేసు దర్యాప్తుపై స్టేను హైకోర్టు ఎత్తేసింది. ఈ వ్యవహారంలో దర్యాప్తు చేయొచ్చని మొయినాబాద్ పోలీసులకు స్పష్టం చేసింది. మరోవైపు ఈ కేసును సిబిఐకి అప్పజెప్పాలన్న బీజేపీ పిటిషన్పై విచారణను నవంబర్ 18కి వాయిదా వేసింది హైకోర్టు. బీజేపీ యొక్క ఇమేజ్ దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నది. బీజేపీ నేతల పేర్లు చెప్తా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా బీజేపీకి లోకల్ స్టాండ్ ఉంటుందని చెప్పి కోర్టు క్లియర్ గా పేర్కొనడం కూడా జరిగింది ఆర్డర్ లో. 18వ రోజు ఫర్దర్ గా మీదైనా రిప్లై చేసేదంటే బీజేపీ సైడ్ నుంచి కూడా రిప్లై కోరడం జరిగింది. ఫర్దర్ హియరింగ్ కు వాళ్ళు గవర్నమెంట్ 2 వీక్స్ అడిగారు. అయినప్పటికీ కూడా బీజేపీ ఇన్సిస్ట్ చేసి 18వ రోజు పోస్ట్ చేయమని చెప్పి కోర్టును కోరిన మీద 18వ రోజు పోస్ట్ చేయడం జరిగింది. ఏదైతే అప్రహెన్షన్ ఉందో బీజేపీ నేతలను టార్గెట్ చేశారు అని దాంట్లో అడిషనల్ అడ్వకేట్ జనరల్ క్లియర్ గా చెప్పడం జరిగింది. వీళ్ళ పేర్లు మేం తీసుకోవడం లేదు, బీజేపీకి సంబంధించిన వాళ్ళ పేర్లు లేవు, ఇదంతా ఒక అభూత కల్పన అని నిన్న ఏదైతే ఆయన చెప్పిండో ఆ మాటలను కన్సిడర్ చేస్తూ ఇన్వెస్టిగేషన్ మే గో ఆన్ అని చెప్పడం జరిగింది. పిటిషన్ మాత్రం పెండింగ్ లో ఉంటుంది. మీ ముగ్గురు నిందితులకు సంబంధించిన ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఏదైతే ఉందో దాన్ని చేయడానికి స్వేచ్ఛను ఏసీబీకి ఇవ్వడం జరిగింది. ఫామ్ హౌస్ కేసులో నిందితుడైన రామచంద్ర భారతిపై మరో కేసు నమోదైంది. నకిలీ ఆధార్, పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ తయారు చేశారంటూ బంజారాహిల్స్ పిఎస్ లో ఫిర్యాదు నమోదైంది. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేశారు పోలీసులు. ఇప్పటికే తెలంగాణ ఎమ్మెల్యేల కొనుగోళ్ల వ్యవహారంలో రామచంద్ర భారతి నిందితుడిగా ఉన్నారు. ఓబులాపురం మైనింగ్ కేసులో ఐఏఎస్ శ్రీలక్ష్మికి క్లీన్ చిట్ ఇచ్చింది తెలంగాణ హైకోర్టు. ఐఏఎస్ శ్రీలక్ష్మికి క్లీన్ చిట్ ఇస్తూ ఉన్నత న్యాయస్థానం ఆదేశాలను జారీ చేసింది. ఓఎంసీ కేసులో శ్రీలక్ష్మిపై అభియోగాలను కోర్టు కొట్టేసింది. కేసులో శ్రీలక్ష్మి ఏడాది పాటు జైల్లో ఉన్నారు. ఇక 2004 నుండి 2009 వరకు శ్రీలక్ష్మి మైనింగ్ శాఖకు ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నారు. కాగా ఈ కేసుకు సంబంధించి సిబిఐ ఆమెపై నేరారోపణకు సంబంధించిన సరైన వివరాలను కోర్టుకు అందించలేకపోయింది. కేవలం ఆరోపణలు మాత్రమే ఉండడంతో కోర్టు ఆమెకు క్లీన్ చిట్ ఇచ్చింది. ఈ ఓఎంసీని ఓవర్ అదర్ కంపెనీ సెలెక్ట్ చేయడంలో ఆమెకు రోల్ లేదు. ఆ సెలెక్షన్ అనేది ఆమె జాయిన్ కాక 6 నెలల ముందే జరిగింది. అండ్ ప్రిసైజ్లీ నాకు తెలిసి నవంబర్లో ఒక డాక్యుమెంట్ ఇవ్వడం జరిగింది వాళ్ళ ఫేవర్లో వాళ్ళని సెలెక్ట్ చేస్తూ. మళ్ళీ డిసెంబర్లో కూడా డిసెంబర్ 2005 మే 2006లో జాయిన్ అయ్యారు డిపార్ట్మెంట్లో. కాబట్టి ఆమెకు సెలెక్షన్లో ఏమాత్రం రోల్ లేదు. సో ఆమెను కేసులో ఇంప్లికేట్ చేయడం అనేది సిబిఐ చేయాల్సింది కాదు. ఎందుకంటే ఫ్యాక్చువల్లీ ఇట్ ఈస్ నాట్ సపోర్టెడ్. ప్రగతి భవన్, రాజ్ భవన్ మధ్య గ్యాప్ పెరుగుతోంది. అసెంబ్లీలో తీర్మానం చేసి పంపిన బిల్లులు ఇంకా రాజ్ భవన్ లో పెండింగ్ లో ఉంచడం ఈ వివాదానికి మరింత ఆజ్యం పోస్తోంది. తాజాగా దీనిపై ఓయూ జేఏసీ నాయకులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. రాజ్ భవన్ ముట్టడిస్తామని హెచ్చరిస్తున్నారు.
తెలంగాణ యూనివర్సిటీల కామన్ రిక్రూట్మెంట్ బోర్డుపై వివాదం కొనసాగుతోంది. యూనివర్సిటీలలో ఖాళీలను భర్తీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ యూనివర్సిటీల కామన్ రిక్రూట్మెంట్ బోర్డును ఏర్పాటు చేసింది. ఇందులో టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ కలుపుకుని సుమారు 4000 ఖాళీలను భర్తీ చేయాలని నిర్ణయించింది. ఈ బోర్డులో సభ్యులుగా తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్తో పాటు విద్యాశాఖ అధికారులు ఉన్నారు. గత అసెంబ్లీ సమావేశాల్లోనే ఇందుకు సంబంధించిన బిల్లు పాస్ అయింది. గవర్నర్ ఆమోద ముద్ర కోసం రాజ్భవన్కు పంపారు. అయితే ఈ బిల్లును పెండింగ్లో ఉంచారు గవర్నర్. అటు రాజ్భవన్లో మరో 7 బిల్లులు కూడా పెండింగ్లో ఉండడంతో గవర్నమెంట్ మధ్య మరింత అగ్గిరాజేసింది. మరొకవైపు తెలంగాణ యూనివర్సిటీల కామన్ రిక్రూట్మెంట్ బోర్డు బిల్లు పెండింగ్లో పెట్టడంపై విద్యార్థి సంఘాలతో పాటు ఓయూజేఏసీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బిల్లును ఆమోదించకపోతే రాజ్భవన్ ముట్టడికి కూడా పిలుపునిస్తామంటున్నారు. అంతేకాదు ఈ నెల 12న ప్రధాని మోదీ పర్యటనను కూడా అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నారు. గుజరాత్కు ఒక న్యాయం, తెలంగాణకు మరో న్యాయమా అంటూ ప్రశ్నిస్తున్నారు. కమిటీని ఏర్పాటు చేసి గవర్నర్ గారికి పంపిస్తే ఇంతవరకు దాని మీద బిల్లు పాస్ చేయకుండా కాలయాపన చేస్తుంది. దీన్ని ఉస్మానియా యూనివర్సిటీగా అన్ని యూనివర్సిటీ జేఏసీలుగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. క్లియర్ చేసి రాష్ట్ర గవర్నమెంట్కి పంపాలి, లేకుంటే అన్ని విద్యార్థులుగా ఏకమయ్యి గవర్నర్ని ఖచ్చితంగా అడ్డుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. యూనివర్సిటీ బిల్ ఆగి ఇంకా 4-5 బిల్లులు పంపించారు తనకి. ఆమె కూడా క్లారిటీ ఇవ్వాలి, ఇది దీంట్లో ఈ లోపం ఉంది, ఇది ఉందని క్లియర్గా చెప్పాలి. చెప్పకుండా అట్లా పెట్టుకోవడం వల్ల విద్యార్థులకే కదా నష్టం. ఖచ్చితంగా విద్యార్థుల కార్యాచరణ ఉంటుంది దానిపైన. ఏదేమైనా గవర్నమెంట్ వర్సెస్ గవర్నర్ గా వివాదం రోజురోజుకు ముదురుతుందే తప్ప సద్దుమనగడం లేదు. కామన్ రిక్రూట్మెంట్ బోర్డు బిల్లును ఆమోదిస్తారా లేదా అనేది ఆసక్తిగా మారింది. ఢిల్లీ, కేరళ, వెస్ట్ బెంగాల్, చెన్నై అన్ని చోట్ల ఆల్మోస్ట్ ప్రతిపక్షాల అధికారంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లోనూ ఇంచుమించు ఇదే పరిస్థితి కనబడుతోంది. మిగతా వివరాలు చూద్దాం. మరోవైపు ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన ఆహ్వానంలో ప్రోటోకాల్ పాటించలేదంటూ టీఆర్ఎస్ ప్రభుత్వం ట్వీట్ చేసింది. తెలంగాణ ప్రజలను మోదీ మరోసారి అవమానించారంటూ మండిపడింది. రామగుండం ఫ్యాక్టరీలో తెలంగాణ ప్రభుత్వం అధికారిక భాగస్వామిగా ఉందని పేర్కొంది. ప్రధాని తర్వాత అతిథిగా సీఎం హోదాలో కేసీఆర్ పేరు ఉండాలని, దీనిపై మోదీ ప్రభుత్వం కనీసం ప్రోటోకాల్ పాటించలేదని ట్వీట్ చేసింది. ప్రధాని మోదీ విశాఖ పర్యటన ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి. 12వ తేదీన జరిగే ప్రధాని సభకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హాజరు కానున్నారు. ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ గ్రౌండ్స్ లో దాదాపు 2 లక్షల మంది ప్రజలు హాజరయ్యేందుకు అనువుగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ప్రధాని భద్రతా సిబ్బంది విశాఖకు చేరుకుని ప్రధాని రాకపోకలు సాగించే రోడ్లు, సభ ప్రాంగణాన్ని పరిశీలించారు. ఏపీ పరిపాలనా రాజధానిగా విశాఖకు అన్ని అర్హతలు ఉన్నాయన్నారు రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు. రాష్ట్రానికి విశాఖ సెంటర్లో లేదంటూ కొందరు మాట్లాడటం సరికాదన్నారు. తమిళనాడు, మహారాష్ట్ర రాజధానులు ఎక్కడున్నాయో చెప్పాలన్నారు. రాజధాని వస్తే ప్రైవేట్ పరిశ్రమలతో పాటు స్థానికులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయన్నారు మంత్రి ధర్మాన. 3 రాజధానులు అంటే ఏ రాజధాని అని అడ్రస్ రాస్తాం? ఇతర రాష్ట్రాల్లో 8 రాష్ట్రాల్లో ఈ పద్ధతి ఉంది. మన దేశంలో కోర్టు ఒక చోట, సెక్రటేరియట్ ఒక చోట, కాకపోతే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఒక చోట ఉన్నాయి. మరి ఇవన్నీ ఇన్ని రాజధానులు ఉన్నాయి అంటారా? భువనేశ్వర్లో ఉంది, కటక్లో కోర్టు ఉంది, భువనేశ్వర్లో క్యాపిటల్ ఉంది. భువనేశ్వరే క్యాపిటల్ అంటాం. అందుకోసం దీన్ని గట్టిగా మనం సమర్థించడం, క్లెయిమ్ చేయడం, చేయకపోతే మన తర్వాత జనరేషన్స్ నష్టపోతారని చెప్పి ఈ సందర్భం మీ అందరికీ నేను తెలియజేసుకుంటూ, దేశానికి ఆంధ్రప్రదేశ్ గేట్వేగా మారబోతోందన్నారు పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్. విశాఖ వేదికగా మార్చి 3, 4 తేదీల్లో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ జరగనుంది. ఈ కార్యక్రమానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న దిగ్గజ పారిశ్రామికవేత్తలను ఆహ్వానిస్తున్నట్లుగా చెప్పారు మంత్రి గుడివాడ అమర్నాథ్. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టామని, పోర్టుల నిర్మాణం వేగంగా జరుగుతోందన్నారు. దేశంలో ఉన్నటువంటి అనేక పీసీపీఐఆర్ సంబంధించినటువంటి కారిడార్స్ లో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి 640 స్క్వేర్ కిలోమీటర్ల విశాఖపట్నం కాకినాడ పీసీపీఐఆర్ ఏదైతే ఉందో, ఇది దేశంలోనే అతిపెద్ద ఒక కారిడార్ గా ఉన్నటువంటి సందర్భంలో దాన్ని కూడా మనం ఫోకస్ చేయాలనేటువంటి ఉద్దేశంతో దాని మీద కూడా ప్రధానంగా ఫోకస్ పెట్టాం. మేజర్ గా మనకున్నటువంటి పోర్ట్ లెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని డెవలప్ చేసి తద్వారా పారిశ్రామిక అభివృద్ధికి రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో ఈరోజు పోర్టుల నిర్మాణానికి ఈరోజు ప్రభుత్వం ముందుకొచ్చింది. శంకుస్థాపన చేస్తే నిర్మాణం పూర్తయినట్లేనా? బందరు పోర్టు నిర్మాణం పూర్తి కాకపోవటానికి గత టీడీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణం కాదా అంటే ముమ్మాటికే అవునని అంటున్నారు మాజీ మంత్రి పేర్ని నాని. బందరు పోర్టు విషయంలో టీడీపీ నేతలు విచిత్రమైన ప్రకటనలు చేస్తున్నారన్నారు. పోర్టు నిర్మాణంలో అవసరానికి మించి భూములు తీసుకుని
ఊళ్లను ఖాళీ చేయించడానికి అడ్డుకట్ట వేసింది తామేనన్నారు. 2014 నుంచి 2019 వరకు బందరు పోర్టుని ఏ మేరకు నిర్మించారో టీడీపీ నేతలు చెప్పాలని డిమాండ్ చేశారు పేర్ని నాని. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రకటనలకే బందరు పోర్టు గురించి పరిమితం అయిపోయిందని చెప్పని ప్రకటనలు చేస్తున్నారు. 2014 నుంచి 19 దాకా ఈ మాట్లాడినటువంటి వాళ్ళు, రాజ్యాన్ని ఏలినటువంటి వాళ్ళు, లేదా బందరు పోర్టుని ఏ మేరకు నిర్మాణం చేశారు? కొల్లు రవీంద్ర గారిని కూడా మేము అడుగుతున్నాం. 5 ఏళ్లలో అంటే పోర్టు కడతాకి సమయం ఎంత కావాలి, ఏం చేశారు? 2014లో మీ ప్రభుత్వం వచ్చి మీరు అధికారంలో ఉండి మంత్రివర్గంలో ఉండి 2019 మార్చిలో ఎన్నికలైతే ఫిబ్రవరి 7వ తారీఖున చంద్రబాబుతో ఓ దిమ్మ కట్టిస్తే అది పోర్టు కట్టినట్టు, మీరు చిత్తశుద్ధితో పనిచేసినట్టు. విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం రాష్ట్రంలోని అన్ని పార్టీలు ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేయాలని డిమాండ్ చేశారు ఉక్కు పోరాట కమిటీ సభ్యులు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షను నెరవేర్చడానికి అన్ని రాజకీయ పక్షాలు కలిసికట్టుగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. విశాఖ ఉక్కు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో కొనసాగుతున్న నిరాహార దీక్ష 635వ రోజుకు చేరింది. మరోవైపు వైజాగ్ స్టీల్ ప్లాంట్ అంశంలో స్థానిక బీజేపీ కొత్త ప్రతిపాదనను తెరపైకి తీసుకొచ్చింది. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను విలీనం చేయడం ద్వారా ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడవచ్చని భావిస్తున్న బీజేపీ నేతలు ఈ నెల 12న విశాఖకు రానున్న ప్రధాని నరేంద్ర మోదీ దృష్టికి ఈ ప్రతిపాదనను తీసుకువెళ్తామన్నారు. భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ వరకు ఏదైతే స్టీల్ ప్లాంట్ని రక్షించే క్రమంలో దాని సేల్ మెర్జర్ అనేది ఏదైతుందో దాన్ని మనం ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. అన్ని రకాల ఫారమ్స్లో కూడా చెప్పడం జరిగింది, పెద్దలందరికీ వినియోగించుకోవడం జరిగింది. ఆ విధంగా ఒక ప్రయత్నం జరుగుతుంది. తప్పనిసరిగా పిఎంఓ ఆ విధంగా కాల్ తీసుకునే విధంగా మేము తప్పనిసరిగా ప్రయత్నం చేస్తాం. ఆ విధంగా నరేంద్ర మోడీ గారు విశాఖపట్నం వచ్చిన సందర్భంలో ఆయన కలిసి కూడా ఈ విషయాన్ని మేము తెలియజేస్తాం. ఆ విధంగా ప్రోయాక్టివ్గా ఈ యొక్క విషయంపై ముందుకు తీసుకెళ్తున్నాం. కలెక్టర్పై దురుసుగా ప్రవర్తించిన టీడీపీ నేత తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు సచివాలయ ఉద్యోగులు. జేసీ ప్రవర్తనను తీవ్రంగా ఖండిస్తూ నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపిన ఉద్యోగులు ఇలాంటి దాడులు సరికాదని, జేసీ తన ప్రవర్తనను మార్చుకోవాలని హితవు పలికారు. మునుగోడు ఉప ఎన్నికలో మద్దతుగా నిలిచిన సిపిఐ నేతలకు కృతజ్ఞతలు తెలిపారు టీఆర్ఎస్ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి. మంత్రి జగదీశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీంద్రరావుతో కలిసి హైదరాబాద్ సిపిఐ కార్యాలయంలో ఆ పార్టీ నేతలను కలిశారు కూసుకుంట్ల. ఆయనకు స్వీట్లు తినిపించి అభినందనలు తెలిపారు సిపిఐ నేతలు. వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చేపట్టిన ప్రజా ప్రస్థానం యాత్ర మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం భీమురం మండలంలో కొనసాగింది. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ అండదండలతో ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆగడాలకు అంతే లేకుండా పోయిందన్నారు షర్మిల. 2014 ఎన్నికల సమయంలో 100 రూపాయలు కూడా లేవన్న ఆయన ఈ రోజు 100 కోట్లు ఎలా సంపాదించారని నిలదీశారు. తొండ ముదిరి ఊసరవెల్లి అయిన చందంగా ఎమ్మెల్యే బాల్క సుమన్ రౌడీగా మారి దౌర్జన్యాలు చేస్తున్నారన్నారు వైఎస్ షర్మిల. ఎంత గట్టిగుడు ఈ బాల్క సుమను, ఒక్క మంచి పనైనా చేసిండా? ఒక్క మంచి పనైనా చేసిండా? చేసిందంతా రౌడీయిజమే కదా. ఇసుక మాఫియా యథేచ్ఛగా చేస్తున్నాడట కదా. అసలు 100 రూపాయలు కూడా నా జోబీలో లేవు అని 2014 ఎన్నికల్లో చెప్పిన వాడు మరి ఇప్పుడు 100 కోట్లు ఎలా సంపాదించిండు? పామ్ ఆయిల్ ఫామ్ హౌస్లు ఉన్నాయట కదా, పెద్ద పెద్ద భవనాలు కట్టుకున్నాడట కదా. మరి 100 రూపాయలు కూడా లేనివాడు 100 కోట్లు ఎలా సంపాదించిండు? ఎవరి డబ్బదంతా? జాతీయ వార్తలకు వెళ్దాం. G20కి భారత్ అధ్యక్షత వహించనుండడం చారిత్రక క్షణమన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ఆయన 2023 G20 శిఖరాగ్ర సదస్సుకు సంబంధించిన లోగో, థీమ్, వెబ్సైట్ ని ఆవిష్కరించారు ప్రధాని మోదీ. ఒక పుడిమే ఒక కుటుంబం ఒకే భవిష్యత్తును G20 థీమ్ గా ప్రకటించారు. లోగోలోనే కమలం 7 ఖండాలను సూచిస్తుందన్నారు. భవిష్యత్ ఆశలు, ఆకాంక్షలకు ప్రతిబింబమని తెలిపారు ప్రధాని మోదీ. ప్రపంచ వ్యాపార, వాణిజ్య రంగాల్లో అత్యధిక వాటా G20 దేశాలదేనన్న ప్రధాని సుస్థిర అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణకు ఐక్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. India's G20 presidency is coming at a time of crisis and chaos in the world. The world is going through the after effects of disruptive, once-in-a-century pandemic. The symbol of the lotus in the G20 logo is a representation of hope
in these times. How adverse the circumstances, the lotus still blooms. బీజేపీ అగ్రనేత అడ్వాణీ జన్మదినం సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు ప్రధాని నరేంద్ర మోదీ. స్వయంగా ఆయన నివాసానికి వెళ్లి బర్త్డే విషెస్ చెప్పారు. ప్రధాని మోదీతో పాటు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా అడ్వాణీ ఇంటికి వెళ్లారు. కాషాయ కురు వృద్ధుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. 1927 నవంబర్ 8న బ్రిటిష్ ఇండియాలో కరాచీలో జన్మించారు లాల్ కృష్ణ అడ్వాణీ. 95వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. కర్ణాటక హైకోర్టులో కాంగ్రెస్ కు ఊరట లభించింది. భారత్ జోడో ట్విట్టర్ అకౌంట్లను తాత్కాలికంగా బ్లాక్ చేయాలంటూ బెంగళూరు కోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే విధించింది హైకోర్టు. పాదయాత్ర వీడియోలో KGF2 సాంగ్స్ ఉపయోగించి కాపీరైట్ చట్టాన్ని కాంగ్రెస్ ఉల్లంఘించిందని ఆరోపిస్తూ బెంగళూరు కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది MRT మ్యూజిక్ సంస్థ. దీనిపై విచారించిన న్యాయస్థానం కాంగ్రెస్ భారత్ జోడో ట్విట్టర్ హ్యాండిల్స్ ను బ్లాక్ చేయాలని ఆదేశించింది. దీంతో కాంగ్రెస్ హైకోర్టును ఆశ్రయించగా అక్కడ ఊరట లభించింది. జ్ఞానవాపి మసీదు వివాదంపై తీర్పును వాయిదా వేసింది వారణాసి ఫాస్ట్ ట్రాక్ కోర్టు. నవంబర్ 14న తీర్పును వెలువరించనుంది. మసీదు ప్రాంగణంలో గుర్తించిన శివలింగానికి పూజలు చేసేందుకు అనుమతి ఇవ్వాలంటూ దాఖలైన పిటిషన్పై అక్టోబర్లో విచారణ పూర్తి చేసింది వారణాసి కోర్టు. దీంతో పాటు జ్ఞానవాపి కాంప్లెక్స్ ని పూర్తిగా హిందువులకు అప్పగించాలని, ముస్లింలను అనుమతించొద్దంటూ దాఖలైన పిటిషన్లపై కూడా తీర్పును పెండింగ్ లో పెట్టింది. సర్వేలో వెలుగు చూసిన స్వయంభూ లింగానికి కార్బన్ డేటింగ్ కోసం హిందూ వర్గం దాఖలు చేసిన పిటిషన్ ని గత నెలలో తిరస్కరించింది వారణాసి కోర్టు. హోరాహోరీ ప్రచారాలు, అగ్రనేతల పర్యటనలు, భారీ హామీలు, అసంతృప్తి సెగలు. హిమాచల్ ప్రదేశ్లో ఎలక్షన్ హీట్ పీక్కి చేరుకుంది. డబుల్ ఇంజిన్ భరోసాతో బీజేపీ, ఆనవాయితీపై ఆశలతో కాంగ్రెస్, మార్పు అంటూ ఆమ్ ఆద్మీ పార్టీ ప్రజల్లోకి వెళుతున్నాయి. మంచుకొండల్లో ఎన్నికల వేడి రాజుకుంది. కేజ్రీవాల్ ఎంట్రీతో హిల్ స్టేట్లో ఎలక్షన్ ఫైట్ రసవత్రంగా మారింది. ఓట్ల వేటలో హోరాహోరీగా తలపడుతున్నాయి 3 ప్రధాన పార్టీలు. అటు 1985 నుంచి వరుసగా రెండోసారి ఒకే పార్టీకి అధికారం దక్కిన దాఖలాలు లేవు. ఈ సాంప్రదాయాన్ని బద్దలు కొట్టి 2017 ఫలితాలు రిపీట్ చేయాలని గట్టిగా ప్రయత్నిస్తోంది భారతీయ జనతా పార్టీ. 2021లో హిమాచల్ ప్రదేశ్లో ఒక లోక్సభ, 3 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికలను కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసింది. దీంతో బీజేపీ గేరు మార్చింది. హిమాలయ రాష్ట్రంపై ఫుల్ ఫోకస్ పెట్టింది. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా వరుస పర్యటనలతో ప్రచారం హోరెత్తిస్తున్నారు. हिमाचल में एक बार फिर डबल इंजन सरकार, हिमाचल में एक बार फिर भाजपा सरकार. साथियों, माता शूलिनी देवी के आशीर्वाद से सोलन ने अपनी पहचान मशरूम सिटी और लाल टमाटर की वजह से ప్రభుత్వ వ్యతిరేకత, 3 దశాబ్దాల ఆనవాయితీని బలంగా నమ్ముకుంది కాంగ్రెస్ పార్టీ. జనరల్ సెక్రటరీ ప్రియాంక వాద్రా, ఛత్తీస్గఢ్ సీఎం భూపేష్ బఘేల్ ప్రచారంలో పాల్గొంటున్నారు. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం వంటి సమస్యలను లేవనెత్తుతున్నారు. పాత పెన్షన్ స్కీమ్ను పునరుద్ధరిస్తామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. అయితే దిగ్గజ నేత వీరభద్రసింగ్ మరణం కాంగ్రెస్ కు పెద్ద లోటుగా మారింది. శక్తివంతమైన నేత లేకపోవడంతో పార్టీలో అంతర్గత కుమ్ములాటలు పెరిగాయి. పెద్ద సంఖ్యలో నేతలు కమలం గూటికి చేరిపోయారు. సీఎం కుర్చీ కోసం పోటీ పడుతున్న నేతలు కాంగ్రెస్ విజయంపై మాత్రం దృష్టి పెట్టడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సంప్రదాయంగా హిమాచల్ ప్రదేశ్లో ఎన్నికలంటే బీజేపీ, కాంగ్రెస్ మధ్య పోటీ. ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ ఎంట్రీ ఇచ్చింది. దీంతో సమీకరణాలు మారిపోయాయి. అయితే 67 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టినా ఆప్ పెద్దగా ప్రభావం చూపే ఛాన్స్ లేదనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అయితే కేజ్రీవాల్ పార్టీ చీల్చిన ఓట్లు ఎవరికి నష్టం చేస్తాయనేదే అసలు సవాల్. హిమాచల్ ప్రదేశ్లో ఆప్ ఎవరికి షాక్ ఇస్తుందో తెలియాలంటే డిసెంబర్ 8 వరకు ఆగాల్సిందే. భవిష్యత్తు యుద్ధాల్లో ఫలితాన్ని తేల్చడంలో వైమానిక దళానికే కీలక పాత్ర అన్నారు భారతీయ వాయుసేనాధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ VR చౌదరి. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు 4.5 జనరేషన్స్ కు చెందిన యుద్ధ విమానాలు అవసరం ఉందని తెలిపారు. రాజస్థాన్ జోధ్పూర్ లో భారత్, ఫ్రెంచ్ వైమానిక దళాల సంయుక్త వైమానిక విన్యాసాల్లో పాల్గొన్నారు IAF చీఫ్ VR చౌదరి. రఫాయల్ ఫైటర్ జెట్లో గాల్లో చక్కర్లు కొట్టారు. గరుడ లాంటి విన్యాసాలతో మన నైపుణ్యాలకు మరింత పదును పెట్టొచ్చన్నారు ఎయిర్ ఫోర్స్ చీఫ్. There is no doubt that in any future conflict anywhere in the globe, air power will play a very vital and critical role
in deciding the outcomes of the conflict. So such exercises gives us an opportunity to hone our skills and to experience for ourselves what air power can do to make a big difference. पिछले एक्सरसाइज के मुकाबले इस एक्सरसाइज में हमारे 4 फ्लीट्स पार्टेक कर रहे हैं. रफाल हैं, सुखोइज हैं, जैगुआर्स हैं और LCA भी हैं पहली बार. శబరిమల అయ్యప్ప స్వామి దర్శనం ఈ నెల 16న ప్రారంభమై వచ్చే ఏడాది జనవరి 18 వరకు కొనసాగనుంది. ఆలయ పోస్టర్లో పేర్లు నమోదు చేసుకున్న భక్తులకు మాత్రమే దర్శనం కల్పిస్తారు. అయితే యాత్ర మార్గంలో భక్తుల కోసం స్పాట్ కేంద్రాలు కూడా ఉండనున్నాయి. ఏపీ నుంచి 5 లక్షల మంది అయ్యప్ప దర్శనానికి వెళతారని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్లాస్టిక్, వాడి పడేసే పేపర్లు వంటివి తీసుకురావద్దని భక్తులను కేరళ ప్రభుత్వం కోరింది. అంతర్జాతీయ వార్తలు చూద్దాం. ఆయిల్ కొనుగోలు విషయంలో భారత ప్రయోజనాలే ముఖ్యమని స్పష్టం చేశారు విదేశాంగ మంత్రి జైశంకర్. వినియోగదారుల అవసరాల దృష్ట్యా అంతర్జాతీయంగా ఎక్కడ చమురు అందుబాటులో ఉన్నా కొంటామని తెలిపారు. మాస్కోలో రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్తో భేటీ అయ్యారు కేంద్ర మంత్రి జైశంకర్. యుక్రెయిన్ యుద్ధం సహా పలు అంశాలపై చర్చలు జరిపారు. దశాబ్దాలుగా భారత్కు రష్యా స్థిరమైన మిత్రదేశంగా కొనసాగుతోందన్నారు జైశంకర్. Today, the world's third largest consumer of oil and gas, a consumer where the levels of income are not very high. It is our fundamental obligation to ensure that the Indian consumer has the best possible access on the most advantageous terms to international markets. And in that respect, quite honestly, we have seen that the India-Russia relationship has worked to advantage. So if it works to my advantage, I would like to keep that going. ఈజిప్ట్ వేదికగా జరుగుతున్న COP27 వాతావరణ సదస్సు నుంచి అర్థంతరంగా వెళ్లిపోయారు బ్రిటన్ ప్రధాని రిషి సునాక్. సిబ్బంది వచ్చి చెవిలో ఏదో చెప్పగానే హడావుడిగా వేదిక దిగి బయటకు వెళ్లిపోయారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గత ఆదివారం COP27 సదస్సు ప్రారంభమైంది. దీనికి హాజరు కాకూడదని నిర్ణయించుకున్న రిషి విమర్శలు రావడంతో సమావేశంలో పాల్గొన్నారు. పర్యావరణ మార్పులపై ప్రసంగించారు. బిజినెస్ వార్తలకు వెళ్దాం. 2022-23 రెండో త్రైమాసికంలో డిజిటల్ చెల్లింపుల కంపెనీ పేటీఎం నష్టాలను మూటగట్టుకుంది. కన్సాలిడేషన్ ప్రాతిపదికన రెండో క్వార్టర్లో నష్టాలు పెరిగి 594 కోట్లను చేరాయి. గతేడాది ఇదే కాలంలో కంపెనీ 481 కోట్ల నికర నష్టాలు నమోదు చేసింది. మొత్తం ఆదాయం మాత్రం 76% జంప్ చేసి 1914 కోట్లకు చేరినట్లుగా కంపెనీ తెలిపింది. ఆదాయంలో 18% వాటాను ఆక్రమిస్తున్న ఫినాన్షియల్ సర్వీసులు, ఇతర బిజినెస్ల నుంచి 293% అధికంగా 349 కోట్లు సమకూరినట్లుగా కంపెనీ తెలిపింది. ఇక ఈ త్రైమాసికంలో 7,313 కోట్ల రుణాలు అందించినట్లుగా పేటీఎం వెల్లడించింది. ట్విట్టర్ డిస్ప్లేలో ఖాతా పేరుకు బదులు వేరొక పేరును వాడితే శాశ్వతంగా ట్విట్టర్ నుంచి ఆ ఖాతాను తొలగిస్తాం. ఈ మాట అన్నది ఎవరో కాదు, ట్విట్టర్ యజమాని ఎలన్ మస్క్. ఈ మేరకు ఖాతాదారులకు హెచ్చరిక జారీ చేశారు. బ్లూటిక్ ఖాతాలకు నెలకు $8 చొప్పున ఫీ విధించాలని మస్క్ నిర్ణయం తీసుకున్నాక పలువురు సెలబ్రిటీలు తమ ట్విట్టర్ హ్యాండిల్స్ లో మస్క్ ఫోటో, పేరు పెట్టి నిరసన తెలిపారు. తమ ఖాతా పేర్లను మాత్రం సొంతానివే వాడారు. ఈ నేపథ్యంలోనే మస్క్ ఈ తాజా హెచ్చరికలు జారీ చేశారు. ఇకపై ఎలాంటి వార్నింగ్లు ఉండవని, తొలగింపులే అంటూ మస్క్ ట్వీట్ చేశారు. ఏ ఇతర పేరుకు తమ డిస్ప్లేని మార్చినా ఖాతా ధృవీకరణ అయిన బ్లూటిక్ ని తాత్కాలికంగా కోల్పోతారని తెలిపారు. అమెరికన్ టెక్ దిగ్గజం యాపిల్ కీలక నిర్ణయం తీసుకుంది. తన ఫోన్లోని వాయిస్ అసిస్టెంట్ హే సిరిని సిరిగా మార్చనుంది. తద్వారా యూజర్స్ కి కావలసిన సమాచారాన్ని మరింత వేగవంతంగా ఇవ్వొచ్చని యాపిల్ యాజమాన్యం భావిస్తోంది. అందుకే తన వాయిస్ అసిస్టెంట్ పేరును కుదిస్తోంది. ఈ చిన్న పేరును మార్చేందుకు యాపిల్ కఠినంగా శ్రమిస్తున్నట్లుగా తెలుస్తోంది. 2024లో ఈ కొత్త ఫీచర్ను విడుదల చేసే అవకాశం ఉంది. యాపిల్ సంస్థ, అమెజాన్, మైక్రోసాఫ్ట్, గూగుల్ సంస్థల తరహాలో వాయిస్ అసిస్టెంట్ మరింత సులభంగా మార్చేందుకు ఈ మార్పులు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. గతంలో అమెజాన్ వాయిస్ అసిస్టెంట్ అలెక్సా, మైక్రోసాఫ్ట్ హే కోర్టనా, గూగుల్ హే గూగుల్ ఇలా 2 అక్షరాలతో వాయిస్ అసిస్టెంట్ పనిచేసేలా ఫీచర్ను బిల్డ్ చేశాయి. క్రమేపీ యూజర్స్ ఈ వాయిస్ అసిస్టెంట్స్ను సిరి అని పిలిచేందుకు ఇష్టపడుతున్నారు.
స్పోర్ట్స్ డీటెయిల్స్ చూద్దాం. రేపు T20 ప్రపంచ కప్ తొలి సెమీఫైనల్ జరగనుంది. సిడ్నీ వేదికగా న్యూజిలాండ్, పాకిస్తాన్ తలపడనున్నాయి. గతేడాది రన్నరప్ గా నిలిచిన కివీస్ ఈసారి కూడా నిలకడగా రాణిస్తోంది. పాక్ తో పోలిస్తే అన్ని విభాగాల్లో ఈ జట్టు ఫేవరెట్ గా కనిపిస్తోంది. బ్యాటింగ్ లో విలియమ్సన్, ఫిలిప్స్ సూపర్ ఫామ్ లో ఉండగా బౌలర్లు సమష్టిగా సత్తా చాటుతున్నారు. మరోవైపు సౌత్ ఆఫ్రికా ఓటమితో అదృష్టవశాత్తు సెమీస్ చేరిన పాక్ బంగ్లాదేశ్ పై చిన్న స్కోర్ సాధించేందుకు కూడా చెమటొచ్చింది. సెమీస్ కావడంతో ఏ జట్టును తేలిగ్గా తీసుకోలేని పరిస్థితి. దీంతో హోరాహోరీ పోరును ఆశిస్తున్నారు క్రికెట్ అభిమానులు.